చేస్తాడు నా సలా. ఏమని చెప్తాం ఎంతని చెప్తాం. సినిమా రిలీజ్ 1 year పైగానే అయ్యింది. ఎక్కడ చూసినా సలారే. బస్సుల్లో, మెట్రోల్లో, ఆఖరికి స్కూటీల మీద ఉన్నా సరే సలారే చూస్తున్నారు. మార్కెట్ లోకి ఏ కొత్త బీజం వచ్చినా గులాబ్ జామ్ మీద ఐస్ క్రీమ్ వేసినట్టు సలార్ షార్ట్స్ కి సింక్ చేసేస్తారు. ఫ్యాన్స్ నచ్చిన స్టార్ సినిమాల కోసం ఎంతో ఎదురు చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ముందు రోజు నైట్ పడుకున్నా సరే నిద్ర పట్టక ఎప్పుడప్పుడు సినిమా చూస్తామని కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి చివరికి ఆ సినిమా చూస్తే ఆ సినిమాలో రకరకాలుగా ఉంటున్నాయి. కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లే. హిట్ అయినా సరే ఏదో ఒక వెలితి. ఏంట్రా ఈ కర్మ అనుకుని ఇంటికి వచ్చాక గుండెల్లో ఒకటే మంట. ఆ సినిమా తీసిన డైరెక్టర్ మీద కోపం, కానీ ఎవరిని ఏం చేయలేం. అలాంటి పరిస్థితుల్లో మెంటలెక్కిపోయి ఉన్నప్పుడు దాని నుండి బయటకు రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. కాటేరమ్మ టాబ్లెట్ వేసేయడమే. ఎంత స్ట్రెస్ లో ఉన్నా సరే ఒకసారి సలార్ ఓపెన్ చేసి చూస్తే ఆ రాడ్ సినిమాల మీద ఉన్న కోపం అంతా ఒక్కసారిగా సలార్ మీద ఇష్టంగా మారిపోతుంది. ఒక్కసారిగా ప్రశాంత్ నీల్ మీద గౌరవం పెరిగిపోద్ది. సినిమా ఏ ఫైట్ దగ్గర స్టార్ట్ చేస్తామో తెలియదు, కానీ అలా మొత్తం అంతా చూసేస్తాం. ఏ సినిమానైనా మళ్ళీ మళ్ళీ చూస్తే ఆ సినిమాలో ఉన్న డీటెయిల్స్ అన్ని తెలిసిపోయి ఆ సినిమాలు బోర్ కొడతాయి. కానీ సలార్ మాత్రం ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ ది నీలమావ రైటింగ్. సినిమా ఎన్నిసార్లు చూసినా సరే ప్రతిసారి ఏదో కట్ట దగ్గర సర్ప్రైజ్ అవుతాం. ఎగ్జాంపుల్ ఏంటంటే శౌర్యాంగ పర్వంలో ఉండే టన్నల్ ఫైట్ కట్స్. అయినా ఇది సినిమా కాదు, ప్రశాంత్ నీల్ ఎడిటింగ్ మాస్టర్ క్లాస్ కోర్సు. ఈ సినిమాలో ఉండే కట్స్ అన్ని ముందు ఎలాగోలా షూట్ చేసేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో ఇరికించేద్దాం అనుకున్నవి కాదు. ముందు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఏ సీక్వెన్స్ ఎంత షూట్ చేయాలి, ఎక్కడ ఏ కట్ వస్తుందని రాసుకోవాలి. ఇకపోతే క్యారెక్టర్ డెవలప్మెంట్. ఇంకో డైరెక్టర్ ఎవరైనా అయితే ఇన్ని క్యారెక్టర్స్ ని పెట్టి ఇంత వరల్డ్ బిల్డింగ్ చేసినందుకు కొన్ని క్యారెక్టర్స్ ని మిఠాయి చేసేస్తారు. కానీ సలార్ లో ఉండే ప్రతి క్యారెక్టర్ ఎంత రేంజ్ లో ఉండాలో అంతే ఉంటాయి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉండవు. నెక్స్ట్ ద మెయిన్ క్యారెక్టర్స్ వరద అండ్ దేవ. వరద క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే దేవ తన ఫ్రెండ్ అయినా సరే చిన్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అందుకే కడియం విసిరేస్తాడు. కానీ ఎదుగుతున్న ప్రాసెస్ లో ఈ రాజ్యం, రాజులు, ఈ కాన్సెప్ట్లన్నీ అర్థమయ్యి మళ్ళీ దేవాని తన సలార్ గానీ ఈ కాన్సార్ లోకి తీసుకొస్తాడు, గానీ ఒక ఫ్రెండ్ లా కాదు. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రే. మీకు ఇదంతా శౌర్యాంగ పర్వంలో ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది. ఇక ఫైనల్ గా దేవ క్యారెక్టర్ ఎంత మాస్ అంటే, ఫస్ట్ మాస్ అంటే ఇక్కడ ఒకసారి మీకు చెప్పాలి. మాస్ అంటే ఏదో లుంగిలు కట్టడం, సిగరెట్లు కాల్చడం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ధృవాలో సిద్ధార్థ్ అభిమన్యు లాస్ట్ కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే బ్రతుకుతాడు, కానీ వేసుకోడు. అది మాస్. రంగస్థలంలో చిట్టిబాబు దక్షిణామూర్తిని సింపుల్ గా వేసేయొచ్చు, కానీ వేసేయడు. అది మాస్. అలానే దేవకు తన రాజుని తెలుసు, ఎందుకంటే తెలియకుండా ఈ గెస్చర్ చేయలేడు కాబట్టి. సో తెలిసినా సరే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కోసం తన కోసం కడియాన్ని వదిలేసిన తన ఫ్రెండ్ అంటే దేవకు గౌరవం. అంత సాయం చేసిన వాడికి ఏమి ఇవ్వాలి, అందుకే ఏమడిగితే అది ఇస్తాడు. శౌర్యాంగపురం స్టార్టింగ్ లోనే ఆర్మీలన్నింటినీ లేపేసి వరదాన్ రాజుని చేసి ఒక సీల్ ని క్రియేట్ చేసి వరద ఎవరు టచ్ చేయలేనంత స్ట్రాంగ్ అయ్యాక కాన్సార్ నుంచి బయటకు వచ్చేస్తాడు. దానికి రీజన్స్ చెప్పకూడదు. సూదుర్లే, ఎంత దమ్మున్నా సరే అమ్మ మాట దాటడు. అలా కాదని దాటితే అవతల వాళ్ళు ఎక్సోస్పియర్ దాటుతారు, అది వేరే విషయం. దేవ ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడా అని జనాలు వెయిట్ చేస్తారు. దట్స్ హౌ ఏ క్యారెక్టర్ షైన్స్. జనాలకి దేవ ఎంత నచ్చాడంటే ఇప్పటివరకు సినిమాలో చాలా ఆల్ఫా మేల్ క్యారెక్టర్లు, సిగ్మా మేల్ క్యారెక్టర్లు ఉన్నాయి. ఎన్నున్నా సరే బ్యాట్మెన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. మొత్తం ఇన్స్టాలో కామెంట్లంతా బ్యాట్మెన్ కాదు దేవయ్య #1 అని కామెంట్స్ పెడుతున్నారు. అప్పుడు అనుకున్నా జనాలకి దేవ ఎంతలా ఎక్కేశాడా అని. ఫస్ట్ సినిమా చూసినప్పుడు చాలా మందికి కాన్సార్ ఏంటో, ఈ తెగలేంటో అన్నట్టు ఉంటుంది. కానీ చూడగా అన్ని లింక్స్ అర్థమయ్యి సలార్ ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కుతుంది. ఇకపోతే బీజిఎం. రిలీజ్ టైమ్ లో ఏమైందో తెలియదు, గానీ మొత్తం అందరూ ఒకటే కంప్లైంట్, బీజిఎం బాలేదు, కేజీఎఫ్ అంత లేదు అని అన్నారు. అప్పుడు థియేటర్స్ లో కూడా సౌండ్ లెవెల్స్ ఎందుకో తక్కువ అనిపించాయి. అందుకే అప్పుడు అర్థం కాలేదు. ఒక్కో బీజిఎం ఒక్కో డైమండ్ అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పటి వరకు చాలా మంది ముందు కూడా వన్ మ్యాన్ ఆర్మీ అనే పదం వాడారు, కానీ ఇలాంటి ఒక ఎలివేషన్ ఇండియన్ సినిమాలో ఇంకెవరికి పడినా కొంచెం ఓవర్ అయినట్టు ఉంటుంది. కానీ ప్రభాస్ కి మాత్రం అలా అవ్వలేదు. ఇంత హై ఉండే సీన్ కి ఎలాంటి బీజిఎం పడాలి? ఇక బీజిఎం గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా హోల్ టీఎఫ్ఐ స్టోరీ. ఇక ఫ్యాన్స్ కి అయితే రాధేశం, ఆదిపురుష్ లాంటి 2 రాడ్ల తర్వాత వెయిట్, ఈ సినిమాను కొంచెం బాగా తీస్తే మంచి సినిమా అవుతుంది. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. లిటరల్ గా 2 రాడ్స్ తర్వాత సలార్ కి ఫస్ట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ లో ఈ సినిమా చూస్తున్నప్పుడు నార్మల్ ఎంట్రీ చూసి ఎలివేషన్ ఎక్కడో పడిపోయింది అనుకుంటారు. ఆ తర్వాత కోల్మెన్ ఫైట్ కి 25% సాటిస్ఫై అవుతారు. ఇంటర్వెల్ కి 50% సాటిస్ఫై అవుతారు. ఇక కాటేరమ్మ సీన్ కి 100% సాటిస్ఫై అయిపోతారు. ఇక క్లైమాక్స్ కి క్లైమాక్స్ లో క్లిఫ్ హ్యాంగర్ కి ఆ సీన్ కి చచ్చిపోయి ఉంటారు. రాధేశ్యామ్లో లుక్స్ పోయాయి. ఆదిపురుష్ లో ఎవడో విఎఫ్ఎక్స్ బాడీ చేశాడు, ఆడికి ముందు బాంబు పెట్టాలి. బాడీ లేనోడికి ఎవడైనా విఎఫ్ఎక్స్ చేశాడంటే ఒక అర్థం ఉంటుంది. బాడీ ఉన్నోడికి చేయడమే వెరైటీ. ఓకే మళ్ళీ ఇంకోసారి వద్దాం. అలా ఆరిపోయిన పొయ్యిల్లో నీలమా జీవితానికి సరిపడా బొగ్గేశాడు. ఆ బొగ్గు లాస్ట్ కి ఎర్రగా మండింది. ఇంతకు ముందు వీడియోలో మాస్క్ ఎగ్జాంపుల్ ఇచ్చాగా, దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఇంత సినిమా తీసి సినిమాకు ప్రమోషన్ లేకుండా 2 ట్రైలర్స్, ఒక ఇంటర్వ్యూతో సరిపెట్టేసి సినిమాని డైరెక్ట్
డైరెక్ట్ గా వదిలేశాడు. ఇది కూడా ఒక రకం మాసే, కాకపోతే ఇంకా ప్రమోషన్ కొంచెం చేసుంటే కమర్షియల్ గా ఇంకా సక్సెస్ అయ్యి ఒక 1000 కోట్లు గ్రాస్ వరకు వచ్చేవి. ఏం పర్లేదు, మనకి సినిమా ఇంపార్టెంట్ గురు. ఈసారి మాత్రం శౌర్యంగపురం అన్డౌటెడ్లీ మై బెస్ట్ వర్క్ అన్నాడు నీల్ మామ. చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నాకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. అందుకే నన్ను మీరందరూ మీ సపోర్ట్ తో నిలబెడితే నేను వెంటనే ఇంకో వీడియో వేసుకొని వచ్చేస్తా. కాబట్టి మీరు సలార్ ఎన్నిసార్లు చూసారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే మీరు త్వరలోనే శుభవార్త వింటారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇలాంటి శుభవార్తలు బోల్డ్ వినొచ్చు. బాయ్ బాయ్.